దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఆదికాండము 17వ అధ్యాయంలో నుంచి ఆరాధన కొరకైన వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవుడు తానేదైనా మాట్లాడదలిచినప్పుడు, ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాట వెనక ఉన్న వివరం మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మనసుకి ఎంతో ఆనందం, సంతోషం, ధైర్యం, బలం కలుగుతాయి అన్నమాట. మనం చదువుకున్న ఈ సందర్భం ఏంటంటే, అబ్రహాముతో దేవుడు వచ్చి నేను యెహోవాను అని చెప్పలేదు, నేను నీ దేవుణ్ణి అని చెప్పలేదు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అనే పదంతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పోనీ మొట్టమొదటిసారి ఇప్పుడే అబ్రహాముతో దేవుడు మాట్లాడా అంటే కాదు. అంతకు ముందు కూడా ఆయన 12వ అధ్యాయం నుంచి అబ్రహాముతో మాట్లాడుతూనే వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాము కలిగి ఉన్న స్థితి వేరు కాబట్టి పరిస్థితి వేరుగా ఉంది. ఆ సమయానికి ఈ 17వ అధ్యాయం ప్రారంభం, దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడే సమయానికి అబ్రహాము పరిస్థితి వేరుగా ఉంది. ఏంటి ఆయనకి వేరుగా ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, 12వ అధ్యాయంలోనే చెప్పాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు, నీకు సంతానాన్ని కలగజేస్తాను అన్నాడు. ఆ సంతానం చాలా గొప్పగా ఉంటుంది అని కూడా దేవుడే స్వయంగా అబ్రహాముతో చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ మాట పట్టుకొని మనసులో ఎంతో ఆనందించారు వాళ్ళు. కాలం కొనసాగుతూ ఉంది. ఈ కాలంలో ఏమైంది అని అంటే, అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు. దేవుడు చెప్పిన తర్వాత చాలా కాలం అయిపోయింది. ఆ సమయంలో అతనికి ఎంతో నిరాశ కలిగింది. ఆ నిరాశలో 15వ అధ్యాయం ఒకసారి రండి. 2వ వచనంలో దేవుడితోనే అంటున్నాడు అబ్రహాము. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేనివాడినైపోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా అంటూ ఈయన ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు చాలా ఆస్తి ఇచ్చావు, ఎంత ఇచ్చినా ఏం ప్రయోజనం, నాకు సంతానం లేదు, నేను ఒక లోటు కలిగి ఉన్నాను, చాలా ఆస్తి ఇచ్చావు, పరిస్థితులన్నీ బాగున్నాయి, కానీ ఏం జరుగుతుంది, నాకు సంతానం లేదు, నాకు సంతానం లేకుండా ఇంత ఆస్తి ఇస్తే ఎవరికి ఉపయోగం అని దేవుడితో తాను తీసుకున్న నిర్ణయాన్ని చెబుతున్నాడు అబ్రహాం. ఏంటి తాను తీసుకున్న నిర్ణయం అంటే, దమస్కు వాడైన ఎలియాజర్ ఉన్నాడు. ఆ ఎలియాజర్ ఎవరంటే, ఈయనకి చాలామంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్లలో ఈయన పెద్ద పనివాడుగా లేక ఎక్కువ నమ్మకస్తుడుగా ఉన్నట్టుగా గమనించవచ్చు. అతన్ని నేను దత్తత తీసుకుంటాను, అతడే నా ఆస్తికి కర్త, నాకు వారసుడుగా అవుతాడు అని నిర్ణయం తీసేసుకొని దేవుడితో చెబుతున్నాడు. దేవుడేం చెప్పాడు, నీకు కుమారుడు పుడతాడు, లేక కుమారుడిని అనుగ్రహిస్తాను, నీ సంతానం చాలా గొప్పగా ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతా అన్న విషయాన్ని ముందుగానే చెప్పాడు. అయినా కూడా కాలక్రమంలో అనుకున్నది ఏది జరగల, దేవుడు చెప్పింది కూడా జరగలేదు. అలాంటి నిరాశలో ఈయనేమో ఎలియాజర్ని దత్తత తీసుకుంటాను అని ఈయనంటే, శారమ్మ ఏమంటుంది 16వ అధ్యాయానికి రండి. 2వ వచనంలో, కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఇక నా దాసిని నువ్వు పెళ్లి చేసుకో, ఒకవేళ ఆమెకి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని నా పిల్లలు అనుకుని సంతోషపడి తృప్తి చెందుతాను, కనుక నాకు ఎలాగూ దేవుడు పిల్లల్ని ఇచ్చే పరిస్థితుల్లో లేడు, లేక నేను పిల్లల్ని కనే పరిస్థితుల్లో లేను అని అనుకొని ఒకలాంటి నిరాశలోకి ఆ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. జరగదు, సాధ్యపడదు. అప్పటికి ఆయనకి 99 సంవత్సరాలు వచ్చాయి, వృద్ధాప్యంలోకి వచ్చారు వాళ్ళిద్దరూను. ఒకవైపేమో దేవుడు స్వయంగా దేవుడే చెప్పాడు, ఇటువైపు చూస్తేనేమో పిల్లలు లేకుండా ఉన్నారు,
నిర్ణయాలు జరిగిపోయినాయి. ఇద్దరు 2 రకాల నిర్ణయాలు తీసుకున్నారు. మొదట అబ్రహాం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఎలియాజర్ని కొడుకుగా తీసుకుందాం, దత్తత తీసుకుందాం అనుకున్నాడు. శారమ్మ ఏముంది? ఎలియాజర్ కాకుండా నా దాసిని పెళ్లి చేసుకో, ఆమెకి ఏమైనా పిల్లలు పుడతారేమో అని ఆమె అంది. అంటే ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం ఎన్నుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరు. ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుంది అని. ఆ సమయంలో వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట. ఆ సమయంలో వచ్చి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చదవండి, అర్థమవుద్ది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అంతకుముందు ఇలా అనలేదు, కానీ ఇప్పుడు అంటున్నాడు. ఏమని? నేను సర్వశక్తి గల దేవుడను. చాలమ్మా, నేను సర్వశక్తి గల దేవుడను. నన్ను నమ్మిన మీరు మొదట గుర్తించవలసింది ఏంటంటే, నేను ఎవరినైనా గుర్తించాలి, నేను ఏంటి అని గుర్తించాలి. ఆయన ఎవరని చెప్తున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను. శారా పిల్లలు కనదని ఆమెకు అర్థమై ఉండొచ్చు, ఆమె శరీర పరిస్థితిని బట్టి. అబ్రహాము పిల్లలు కనడానికి పనికిరాడని ఒకవేళ అతనికి అనిపించి ఉండొచ్చు. ఒకవేళ మా ఇద్దరికి పిల్లలు పుట్టరు అనే నిర్ణయం వాళ్ళలో కలిగి ఉండొచ్చు. కానీ మీకు పిల్లల్ని ఇచ్చేది ఎవరు? ఏ దేవుడు? సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వశక్తి గల దేవుడు ఆయన. ఎల్ షడాయ్ అని పిలిచారు. అసాధ్యాలను సాధ్యపరచగలవాడు అని, జరగని వాటిని సహితం జరిగించగలడు అని. అందుకనే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మిత్రులారా, మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అని చెప్తుంది అంటే ఈ సందర్భంలో ఆయనే తన భక్తుడి దగ్గరకు వచ్చి, ఆయనే నిరాశలో ఉన్న తన భక్తుడితో మాట్లాడుతూ, నువ్వు నిరాశపడనక్కర్లేదు, నన్ను అర్థం చేసుకో, నీకు ధైర్యం వస్తుంది, నన్ను అర్థం చేసుకో, నీకు విశ్వాసం వస్తుంది, నన్ను తెలుసుకో, యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుట ద్వారానే నేను సంతోషిస్తాను తప్ప మీరు ఏదో చేస్తే నేను సంతోషించను అని అన్నాడు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలన్నాడు? నన్ను అర్థం చేసుకొని అతిశయిస్తే అతిశయం, కానీ భౌతికమైన దేనిని బట్టి అతిశయించినా అది వ్యర్థమే అని చెప్పాడు. ఈ సందర్భంగా మాట్లాడుతున్నాడు, నన్ను అర్థం చేసుకో, నేను ఎలాంటి వాడినో నీకు విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, భరోసా కలుగుతుంది. ఆయన తనంతట తాను నిరాశలో ఉన్న వాడికి, ఎండలో వచ్చిన వాళ్ళకి చల్లటి నీళ్ళు ఇస్తే ఎంత ఆనందిస్తారో ఆ విధంగా ఆయన మాట్లాడుతున్న మాట. ఆ టైం చూడండి, వాళ్ళిద్దరు మనసుల్లో ఉన్న ఒక బలహీనమైన బాధాకరమైన ఆలోచన గమనించండి. ఆ వృద్ధాప్యంలోకి చేరిన ఆ భార్యాభర్తలు ఇద్దరు బాధ చూడండి. చెరొక నిర్ణయం. సరే, ఆ నిర్ణయాలు జరిగాయా లేదా అన్న విషయం పక్కన పెడితే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందనే విషయం మాట్లాడుతున్నారు. మనలో కూడా చాలామంది రకరకాల పరిస్థితుల్లో, అనారోగ్యం ఒకళ్ళైతే, కుటుంబ సమస్యల్లో మరొకళ్ళైతే, ఆర్థిక ఇబ్బందుల్లో మరొకళ్ళైతే, మన ఇంటి వారే మనకు వ్యతిరేకంగా మారుతున్న సమయంలో మరొకళ్ళు ఉంటే, మనం చేయాలనుకున్న ప్రతి పనిని ఆటంకపరిచే వాళ్ళు మన వాళ్లే అయితే, ఇలాంటి సందర్భాలు ఎదుర్కొనే వాళ్ళు అనేక మంది ఉన్నారు మన మధ్యలో. మిత్రులారా, దేవుని మాటగా మీకు నేను చెప్పేది ఏంటంటే, ఆయన అన్నమాట మళ్ళొకసారి మీరు అనండి. ఏమన్నాడు? ఆయన ఎవరంట? నేను సర్వశక్తి గలవాడుని అన్నాడు కదా. ఆ మాట మన హృదయంలో పెట్టుకోగలిగితే, అబ్రహాము ఏ విధంగా ధైర్యం పొందుకున్నాడో దేవుని మాటను బట్టి మనం కూడా అలాగే ధైర్యం పొందుకోగలుగుతాం. మనం కూడా అలాగే ఆయన్ని అర్థం చేసుకోగలిగితే అబ్రహాములాగా విశ్వసించగలుగుతాం. మన సమస్య ఏంటంటే, ఈ రోజున భక్తులు ఇలా చేశారు అలా చేశారని మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుని విషయంలో వాళ్ళు ఎలా స్పందించారో చాలాసార్లు మనం అలా స్పందించలేకపోవటమే మన బలహీనత అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళలాగా మనం ఆయన అర్థం చేసుకోకపోవటం వలన మనం వాళ్ళలాగా భక్తులుగా లేకపోయాం ఈ రోజున. కానీ ఆయనే చెప్తున్నమాట, నేను ఇన్నిసార్లు చెప్పాను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని, నువ్వేమో దాసిని పెళ్లి చేసుకోమంటావు, నువ్వేమో ఎలియాజర్ని తీసుకోమంటావు, చిచ్చి అని వాళ్ళని త్రోసివేయలేదు ఆ దేవుడు అని. అంత ప్రేమ గలవాడో చూడండి.
నేను ఇన్నిసార్లు చెప్పంగా కూడా మళ్ళీ చెప్పొచ్చుగా అంటే మనం ఏమనుకుంటాం, మన వాళ్ళతో వాడు మాట వినడండి, అందుకే నేను వాడికి మళ్ళీ ఇక చెప్పను, చెప్పినా కూడా ఏమంటాం, వేస్ట్, వ్యర్థం, అందుకే నేను చెప్పనండి వాడికి. విసిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మరి దేవుడు ఒక వ్యక్తి వెనక ఎలా పడుతున్నాడో చూడండి. అబ్రహాముతో నీకు కుమారుని ఇస్తాను, లేదండి ఎలియాజర్ని అంటే ఆ తర్వాత అంటాడు ఎలియాజర్ కాదు, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడి పేరు ఇస్సాకు కన్ఫర్మ్ చేశాడు, పేరు కూడా చెప్పేశాడు ముందు. అంటే ఆయన ఎంత పక్కాగా ఉంటాడో, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో ఈ మాటలు మనకు అర్థం అవుతూ ఉంటాయన్నమాట. అందుకనే ఈ సందర్భాన్ని ఎత్తిపడుతూ పౌలు ఏమంటాడు అని అంటే, రోమాపత్రిక 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రస్తావన తీసుకొచ్చి రోమా సంఘానికి చెబుతూ ఉంటాడు. 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఆధారం లేదు కాబట్టే వాళ్ళిద్దరు ఏమనుకున్నా చెరొక నిర్ణయం తీసుకున్నారు. కానీ దేవుడు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ విశ్వాసం రెట్టింపైంది అంటాడు పౌలు. వాళ్ళ విశ్వాసం అధికమైంది, బలం పొందుకున్నారు అంటాడు పౌలు. నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందిననే మాటను మనం చదువుతున్నాం. అసాధ్యమైన పనిని అబ్రహాము జీవితంలో సాధ్యపరిచిన దేవుడు. నాకు చాలాసార్లు ఏమనిపించింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోతాడని, ఆయన సిలువ మరణం ద్వారా రక్షణ కలుగుతుందని అబ్రహాముకి ఏం తెలియదు. ఆయనకు ఆ విషయం పట్ల అవగాహన ఏమీ లేదు. కానీ ఈరోజు ఆయన సిలువ మరణం గురించిన వివరం, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానం అవటం వలన మనకేమి కలిగిందో ఆ విషయాల గురించిన స్పష్టత కలిగింది. ఆయన నీ కోసం చనిపోయినవాడు, నీ కోసం తిరిగి లేచినవాడు, నిన్ను ప్రేమించినవాడు. నిరాశలో ఉన్న అబ్రహాముకి ఆ మాట చెప్పినవాడు, నీ కోసమైతే చనిపోయి తిరిగి లేచినవాడు నన్ను మనల్ని ఎలా విడిచిపెడతాడు? మనం కలిగి ఉన్న ఇబ్బందిలో మనల్ని ఎలా విడిచిపెడతాడు? విడిచిపెట్టి ఆయన ఎలా ఉండగలుగుతాడు? హోషేయ గ్రంథంలో అంటాడు, ఎఫ్రాయిము నా ప్రియమైన కుమారుడా, నిన్ను విడిచిపెట్టి నేను ఎలా ఉండగలను? నిన్ను విడిచిపెట్టి నేను ఎలా ఉంటాను? ఆ సమయంలో ఎఫ్రాయిము ప్రజలు విగ్రహారాధికులుగా మారిపోయిన సందర్భం అది. నువ్వు అలా చేసినా నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నా, నువ్వు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను అన్న దేవుడు, పాపం చేత అపరాధం చేత చచ్చిన మనల్ని ఆయనతో పాటు కూర్చుండి పెట్టడం కోసం ఆయన కార్చిన సిలువ రక్తం మనకు అర్థమైంది. మనం ఎంత స్తుతించాలి ఆయన్ని, మనం ఎంత ఘనపరచాలి ఆయన్ని. ఆయన మనకిచ్చే ధైర్యం, ఆయన మనకిచ్చే నిరీక్షణ, ఆయన మనకిచ్చిన నిత్య జీవం. ఈరోజు 1000 మంది ఎదురుగా నిలబడి నువ్వు పరలోకం చేరవు అని చెప్పినా కూడా మన మనసు నిండా నింపబడి ఉన్నది ఏంటంటే, ఆయన మనకిచ్చిన రక్షణ మనకేం చెప్తుంది? 1000 మంది కాదు, 10,000 మంది వచ్చి ఎదురుగా నిలబడి చెప్పినా ఖచ్చితంగా నేను నిత్య జీవం పొందుకున్నాను, పరలోక వాసిని నేను. నా స్థితి, నా పరిస్థితులు ఏమైనా సరే నేను పరలోకంలో ఉండగలుగుతాను ఒక నమ్మకత్వాన్ని మనలో పెట్టాడు ఆయన. మనకిచ్చిన రక్షణ పరలోక భాగ్యం. అబ్రహాముకు చేసిన వాగ్దానం కంటే ఉన్నతమైంది మనకిచ్చింది. ఆయన మన కోసం చనిపోయి ఆ రక్తంలో మనల్ని కడగటం, మన పట్ల చూపించిన ప్రేమ ఉన్నతమైంది, ఉత్తమమైంది. 4వ అధ్యాయంలో మనం చదివాం రోమపత్రికలు, 5వ అధ్యాయంలో చదువుతాం. మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను శత్రువులమై ఉండగా అంటూ 3 పదాలు వాడతాడు అక్కడ. పాపులై ఉండగా, శత్రువులై ఉండగా, బలహీనులై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు అని. శత్రువు కోసం చనిపోతామా? శత్రువు నాశనం అవ్వాలని కోరుకుంటుంది ఈ లోకం. బలహీనుడి కోసం మనం చేస్తామా? బలవంతుడికి, జ్ఞానవంతుడికి, ధనవంతులతో స్నేహం చేస్తుంది ఈ లోకం. బలహీనుడిని ప్రేమించాడు ఆయన.
ఇంకెవరి కోసం ప్రేమించాడు? మూడవ మాట ఏం చెప్తాడు? పాపులు అని అంటూ మాట్లాడు. పాపులమై ఉండగా యుక్త కాలమందు క్రీస్తు భక్తిహీనుల కోసము, తర్వాత పాపుల కోసం చనిపోయాడు అని. ఆ సందర్భం ఏమని మాట్లాడతాడు అని అంటే దైవజనుడు 8వ వచనం చూడండి, 5:8 రోమాపత్రిక. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, మన మీద తన ప్రేమను కనుపరిచాడు, వెల్లడి చేశాడు, బహిరంగపరిచాడు. ఎలా బహిరంగపరిచాడు? ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ మాట ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మనసుకు ఆలోచించండి ఒకసారి. ఏ పరిస్థితుల్లో మారు మనసు పొంది రక్షించబడి బాప్తిజం తీసుకుని తెల్లబట్టలు వేసుకుని వచ్చి కూర్చున్నాకనా? కాదు కాదు కాదు. మురికిలో ఉండంగా, పాప కూపంలో ఉండంగా, ఆ విషయం ఆయనకు అర్థమైన తర్వాతనే ఇంకనూ పాపులమై ఉండగా. ఎలాంటి ప్రేమ అంటారు ఇది? ఇలాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడైనా చూసారా? అమ్మ ఇలా ప్రేమించగలుగుతుందా? నాన్న ఇలా ప్రేమించగలుగుతాడా? ఒక భర్త, ఒక భార్య, మన పిల్లలు మనల్ని ఇలా ప్రేమించగలుగుతారా? మనలో లోపాలు, పొరపాట్లు ఒకవేళ మన ఇంటి వారికి చెప్తే చీ అంటారు. చీ అంటారు. నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అని నేను అనుకోలేదు అంటారు. చెప్పకపోయినా ఎరిగిన వాడు కదా ఆయన. పాపులమై ఉండగా తెలిసి చనిపోయాడు. ఆయన సర్వశక్తి గలవాడే, కానీ మన విషయానికి వచ్చిన తర్వాత మన స్థానంలో నిలబడినవాడు, ఈ బ్రహ్మాండమైన విశ్వాన్ని కలగజేసిన వాడు మన స్థానంలో మన కోసం, మన పక్షాన నిలబడ్డాడు. మనం ఎంత రుణస్థులమైపోయాం, ఆయన ఎంత కృతజ్ఞతలు తెలియజేయవలసిన వాళ్ళంగా మారిపోయాం మనం ఆయనకు. కనుక మిత్రులారా, మనమంతా ఆయన పాదాల చెంత చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన సమయం. ఆయన మన కోసం చేసిన త్యాగానికి, ఆయన తనను తాను అబ్రహాముకు కనపరుచుకున్నది అలాగైతే మనకు కనపరుచుకున్నది ఓ రక్షకుడుగా కనపరుచుకున్నాడు. తనను తాను ఒక శాపగ్రస్తమైన స్థానంలో నిలబడి సిలువలో చనిపోవడానికి అంగీకరించి దిగొచ్చాడు. పాపులమై ఉండగానే చనిపోయాడు. ప్రభువా, నేను పాపినై ఉండగా నా ఇంటి వారు చేయలేంది, నా వారు చేయలేంది నువ్వు చేసినందుకు కృతజ్ఞతలు అని చెబుదాం. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.